రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ గురించి ఎన్ని చెప్పినా కానీ తక్కువేనండి. ఎందుకంటే ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువేనండి. ఈ సినిమా మీద ప్రతి ఒక్కరికి కూడా అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా భారీ ఎత్తున ఉన్నాయండి. అంటే రామ్ చరణ్ గారి అభిమానులు పాత రికార్డులు బద్దలు కొట్టి కొత్త రికార్డులు ఎప్పుడు సృష్టిస్తారా అని చెప్పి దానికి సంబంధించిన అప్డేట్ అంటే రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అసలు మార్చి నెలకే వస్తుందని చెప్పారు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా. కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది రిలీజ్ అవ్వట్లేదని చెప్పి ఏప్రిల్ 30వ తారీఖున విడుదలవుతుందని చెప్పి మళ్ళీ ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు ప్రకటించారు. సరేలే అప్పటికైనా రిలీజ్ అయింది కదా అని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇంకా ఆ సినిమా ఆ టయానికి రిలీజ్ అయిద్దా లేదా అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి, ఒక్కొక్కరికి ఈ సినిమా గురించి ఆలోచించుకుంటా ఉంటే రామ్ చరణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ నరాలు చిట్లిపోయేటట్టున్నాయండి. ఇందాక నేను ఎందుకన్నానంటే అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్లే శని అన్నట్టుగా ఈ సినిమా పైన ఉన్న అంచనాలు అనేది భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దో క్లారిటీ అనేది లేదు. వీళ్ళు అనుకున్న దానికి మించి అంచనాలు అయితే ఉన్నాయి కానీ రిలీజ్ అనేది క్లారిటీ లేకపోవడం వల్ల అసలు ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఈ సినిమా, ఈ నెల 30వ తారీఖునే రిలీజ్ అయిద్దా లేకపోతే జూన్ నెలకి వెళ్ళిపోయిద్దా, ఎప్పుడు అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఆ న్యూస్ అంటే ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కానీ ప్రకటిస్తే ఎంతో మంది సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ ద్వారాగా రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ చెప్పండి, ఎందుకంటే ఫ్యాన్స్కి ఒక క్లారిటీ కావాలి అని ఎంతమంది వీడియోలు చేసినా ఎంతమంది అభిమానులు కామెంట్ ద్వారా చెప్పినా కానీ సినిమా టీం ప్రకటించట్లేదు, ఇంతవరకు సినిమా టీం ప్రకటించట్లేదు అంటే ఈ సినిమా పక్కా వాయిదా పడుతుందని అనుకోవచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా ఒక 3 సాంగ్స్ రిలీజ్ అవ్వాలా, 2 సాంగ్స్ రిలీజ్ అవ్వాలా, ఒక స్పెషల్ సాంగ్ ఉందంట, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కావాలా, ఈ సినిమాకు ఎన్నుముకైన ట్రైలర్ రిలీజ్ కావాలా. అంతేకాకుండా దాదాపు ఒక 5-6 రాష్ట్రాలలో ఈ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ గారు ఒకరు పుట్టినరోజు సందర్భంగా ఎయిర్పోర్ట్కి అంటే ఒకరు పుట్టినరోజు సందర్భంగా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో అతను కనిపించారండి. ఎయిర్పోర్ట్లో అతను కనిపించిన తర్వాత నిజంగా ఆ లుక్ చూస్తే మతిపోయిందండి. అసలు నిజంగా ఆ హెయిర్ స్టైల్ ఏంటండి, అసలు నిజంగా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు బాబా. ఆ హెయిర్ స్టైల్ చూసిన తర్వాత కుర్రకారులకు మాత్రం పిచ్చెక్కిపోయిందండి. అంత బాగా అతను నడిచొస్తా ఉంటే ఆ హెయిర్ స్టైల్ అనేది నాకైతే మాత్రం ఆ హెయిర్ మాత్రం ఒక సింహం నడిచొస్తా ఉంటే తన జూలు ఏ విధంగా అయితే ఊగుతూ ఉంటాయో ఆ విధంగా అతను నడిచొస్తా ఉంటే ఆ జూలు అనేది ఊగుతూ ఉంటే అతని హెయిర్ స్టైల్ అనేది అంత బాగా ఎలాగ మెయింటైన్ చేస్తుండో అర్థం కావట్లేదండి. నిజంగా అంత హెయిర్ స్టైల్ నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం రామ్ చరణ్ గారికే చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు మనం చూసిన తను నటించిన మగధీర సినిమాల హెయిర్ స్టైల్ అనేది గుర్తొచ్చిందండి. ఒక్కరిని కాదు షేర్ ఖాన్ డైలాగును చూసారండి. అప్పుడు నిజంగా రామ్ చరణ్ గారు ఏ విధంగా అవుతున్నాడో ఇప్పుడు కూడా దాదాపు 18 సంవత్సరాలు అటు ఇటు అవుతుంది ఆ సినిమా వచ్చి, ఇంతవరకు అతని గ్లామర్ అనేది ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా మెయింటైన్ చేసుకుంటానంటే నిజంగా చెప్తున్నానండి. అలాంటి హెయిర్ స్టైల్ అనేది ఉండడం కూడా అదొక దేవుడిచ్చిన వరమే అనుకోవచ్చు అనమాట. అందుకే రామ్ చరణ్ గారు త్రిబుల్ R సినిమాలో రాముడు పాత్రకి ఇచ్చినా కానీ అంత బాగా సెట్ అయిందనమాట. కానీ ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే పెద్ద సినిమా విషయానికి వచ్చినట్లయితే ఒక్కసారి రిలీజ్ డేట్ కానీ చెప్పిండ్రంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదండి 2 రాష్ట్రాలే కాకుండా నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా సంబరపడిపోతారండి. ఇప్పుడు అభిమానుల పరిస్థితి ఎలా ఉందంటే కక్కలేక మింగలేక అన్న పరిస్థితిలో ఉందన్నమాట. సినిమా చూస్తే చాలా హైప్ అనేది ఉంది, ఎప్పుడు రిలీజ్ అయినా సరే రికార్డులు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన టీం రామ్ చరణ్ గారు కావచ్చు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరు కూడా ఈ సినిమా గురించి ఒక డేట్ అనేది ఎందుకు ప్రకటించట్లేదు అనేది $1000 ప్రశ్నగా కనిపిస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి నాకు తెలియగలుగుతున్నా,
ఒక 2 పాటలు రిలీజ్ చేసి ఉన్నాయి, మరొక స్పెషల్ పాట రిలీజ్ చేసేది ఉంది. ఇన్ని ఈవెంట్లు అనేది చేయాలి, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేయాలి. ఒకవైపు ట్రీజర్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలన్నమాట. అసలు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి వీళ్ళకి సమయం ఎక్కడుంది, ఏం సరిపోయింది? ఇవన్నీ రిలీజ్ అవ్వాలి, పబ్లిక్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలి, వెంటనే రిలీజ్ చేయాలి అంటే అది కుదరని పని. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 15 రోజుల పాటు ఆ సాంగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అనేది ఎంజాయ్ చేయాలి. మరి ఈ సినిమాకి సంబంధించి మరో 3 సాంగులు ఉన్నాయి. ఆ 3 సాంగులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు అభిమానులు ఆ సాంగ్ని ఆహ్వానిస్తారు, ఆనందిస్తారు? దానికి సమయం ఎక్కడ సరిపోయింది? నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటంటే కన్ఫామ్గా ఈ సినిమా అనేది వాయిదా పడుతుందండి. ఎందుకంటే సమయం లేదు. మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ ఈ సినిమా ఇదే నెలలో అంటే ఏప్రిల్ 30వ తారీఖున విడుదలవ్వడానికి సమయం లేదు. దాదాపు ఇంకొక 2 నెలలు గ్యాప్ ఇస్తే తప్ప ఇవన్నీ రిలీజ్ చేయడానికి సమయం అనేది సరిపోదన్నమాట. కాబట్టే ఈ సినిమాకి సంబంధించిన టీం మొత్తం కూడా ఈ రిలీజ్ డేట్ని ప్రకటించడానికి వెనక ముందు ఆడుతున్నట్టు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు ఇంకొక వారం రోజుల పాటు ఎటువంటి అప్డేట్ అనేది, రిలీజ్ అప్డేట్ అనేది కానీ చెయ్యకపోతే కన్ఫామ్గా ఈ సినిమా అనేది పక్కా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వారం తర్వాత ఏ అప్డేట్ వచ్చినా గానీ పెద్ద మూవీ వాయిదా పడుతుందనే అప్డేట్ అనేది ఇస్తారని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఈ సినిమా పైన ఎంత క్రేజ్ ఉందో నిజంగా అసలు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ సుమారు 65 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. అంటే వార్తలే కాదు, ఇది నిజం కూడా. మొదట్లో మాత్రం 65 కోట్ల రూపాయలు దక్కించుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ చివరకు 63 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి అన్నమాట. అంటే ఈ సినిమా పైన ఎంత అంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా బాహుబలి, పుష్ప 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందండి. అన్ని అంచనాలు ఉన్నాయన్నమాట. అందుకనే అభిమానుల ఆశ ఏంటంటే ఈ సినిమా అనుకున్న డేట్ ప్రకారంగా వచ్చినట్లయితే మరిన్ని కలెక్షన్లు చేసే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ ద్వారా చెప్తున్నారు, కొంతమంది వీడియోలు చేసి చెప్తున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అదేంటంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమా మొత్తం కూడా ఈ పాటికి పూర్తయిపోయినట్లయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడో వాళ్ళు చెప్పేవాళ్ళండి. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఈ నెలలో అంటే 30వ తారీఖునే రిలీజ్ కావట్లేదని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నమాట. సరే, కొత్త డేట్ అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడోసారి ప్రకటిస్తారు, ప్రకటించే అవకాశాలు అనేది ఉంటాయి. ఇంచుమించు ఒక వారం లోపు ఈ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు గారు మాత్రం చెన్నై వెళ్ళినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అతను చెన్నై ఎందుకు వెళ్ళిందంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకి సంబంధించి ఆర్ఆర్ అనేది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఎవరి పనులు వారైతే మాత్రం ఉన్నారు. బీజిఎం అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు విడుదలైన రై రై రారా సాంగ్ కావచ్చు, అంతకు ముందు విడుదలైన చికిరి చికిరి సాంగ్ కావచ్చు, దానికి సంబంధించిన సంగీతం అంటే ఆ పాటలో వచ్చిన సంగీతం చూస్తే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవాల్సిందే అనమాట. అంతేకాకుండా ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ప్రత్యేకంగా ఒక పాట పాడి ప్రతి ఒక్క ప్రేక్షకును కూడా అలరించింది అనమాట. అంటే ఈ సినిమాని ఎంత ఛాలెంజ్గా ఏఆర్ రెహమాన్ గారు తీసుకున్నారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమా థియేటర్లో నిజంగా భూకంపం ఏమన్నా వస్తుందా అనే విధంగా ఈ బీజిఎం అనేది ఉండబోతుందటండి. అంత స్పెషల్ గా అంత కేర్ తీసుకొని ఏఆర్ రెహమాన్ గారు తన స్వర కలయికని సమకూరుస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఎన్నిసార్లు ఎన్ని వీడియోల ద్వారాగా చెప్పుకున్నా గానీ ఎంతమంది అడిగినా సరే అంటే కొత్త డేట్ ప్రకటిస్తారా, ఇంతకు ముందు ఇచ్చిన డేట్ ప్రకారంగా వస్తారా అనేది అని కొన్ని రోజులు ఎదురు చూస్తే తప్ప ఒక క్లారిటీ అనేది రాదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.